బంగారం పెట్టుకోకూడదు, తాళి పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు. ఏమండి ఇలా మాట్లాడతారండి, అవునా కాదా? క్రైస్తవులు అంట క్రైస్తవ స్త్రీ అంటానే గుర్తేంటి? బొట్టు పెట్టుకోకూడదు, తాళి వేసుకోకూడదు. అవునా? ఏమండి ఒక మాట మాట్లాడాలంటే మన సహోదరులు ముస్లిం సహోదరి మనులు కూడా బొట్టు పెట్టుకోరు. మరి వాళ్ళని కూడా క్రైస్తవులు అంటామా? అంటే గుర్తింపు అనేది క్రైస్తవులు కాదా అని తెలియాల్సింది బట్టల విషయంలో కాదు, అలంకరణ విషయంలో కాదు, రూపం విషయంలో కాదు. దేని విషయంలో తెలియాలా చెప్పమంటారా? నువ్వు క్రీస్తును ధరించుకున్నావని నీ బట్టల్లో కాదు కనపడాల్సింది, నీ బ్రతుకులో కనపడాలి. క్రీస్తును ధరించిన క్రైస్తవుడుగా నువ్వు ఎలా కనపడాలంటే, ఈమె క్రైస్తవ స్త్రీ అని ఎలా కనపడాలంటే, ఇదిగో మాట్లాడితే అవసరమును బట్టి అనుకూల వచనం, మా క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడుతుంది. కానీ మనం మాట్లాడుకుంటున్నట్టుగా సరస్వక్తులు మాట్లాడట్లేదు, బూతులు మాట్లాడట్లేదు, చెడు మాటలు మాట్లాడట్లేదు. ఖాళీ ఉంటే పని చేసుకొని ప్రార్థన చేసుకుంటుంది. నలుగురుగా మనం గుంపుకుండా మన దగ్గరికి రావట్లేదు. ఏంటి ఆమె అంటే, ఆమె ప్రభువును నమ్ముకుంది. మన ఇలా గ్రూప్గా కూర్చొని నలుగురుగా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం, మన మధ్యకి రాకుండా ఇంట్లోనే కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉంటుందనంటే ఎందుకు? ఆమె క్రైస్తవురాలు, క్రీస్తుని ధరించుకుంది. ఇది కావాలి. క్రైస్తవురాలు, క్రైస్తవ పురుషుడు, క్రైస్తవ స్త్రీ అని గుర్తుపట్టాల్సింది ఏంట్లోనంటే వేసుకునే బట్టల్లో కాదు. చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన క్రైస్తవుడని, చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన క్రైస్తవురాలని చెప్పి కాదు గుర్తించాల్సింది. క్రీస్తును ధరించుకున్న క్రైస్తవురాలుగా, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడుగా నువ్వు సమాజంలో వెళుతుంటే నీ బ్రతుకును బట్టి చెప్పాలి ఈమె క్రైస్తవురాలు రా అని. నీ బ్రతుకును బట్టి చెప్పాలి ఈమె క్రైస్తవ స్త్రీరా, క్రైస్తవ పురుషుడు రా అని. ప్రభువు నమ్ముకున్న వాడురా, ఆయన దగ్గర బూతులు మాట్లాడకూడదు, ప్రభువు నమ్ముకున్న వాడురా, ఆయన దగ్గర చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు వేసుకున్న బట్టలను బట్టి కాదు మాట్లాడాల్సింది, నీ ప్రవక్తను బట్టి, నీ బ్రతుకును బట్టి చెప్పాలి. అంతే కదండి. తలబట్టలు వేసుకున్నాడు మాట్లాడకూడదు అంటే తలబట్టలు ప్రతి వాళ్ళు వేసుకుంటారు. బట్టల విషయంలో, బంగారం విషయంలో, ఆలోచన విషయంలో బయట రకరకాల మనుషులు ఉన్నారు. కానీ వాటి గురించి కాదు ప్రభువు చెప్తుంది. ఇదిగో నీ ప్రవక్త, నీ బ్రతుకు, నువ్వు క్రైస్తవురాలు అని చెప్తుంది. అందుకే అన్నాడు కదా గలతీయులకు రాసిన పత్రిక, ఇందాక చదివాం మనం 3:27 క్రీస్తుని ధరించిన మీరందరూ కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నాడండి. అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు మారాలి అంటే ఎప్పుడు మారుతావు చెప్పమంటావా? పుట్టుకతో క్రైస్తవులు గారు, ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు గారు, బాప్తిస్మం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు గారు. క్రీస్తులోనికి బాప్తిస్మం ఎప్పుడైతే పొందుతావో, పాపపు జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, క్రీస్తుని ఎప్పుడైతే ధరించుకుంటావో అప్పుడు నువ్వు క్రైస్తవుడివి. దేవుడు మాటలు బోధించినంత మాత్రాన, బైబిల్ పట్టుకొని సమాజంలో నడిచినంత మాత్రాన, నలుగురికి 4 మాటలు చెప్పినంత మాత్రాన క్రైస్తవులు కానే గారు. అందుకని క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఒక క్రైస్తవులు ఎప్పుడు అనంటే ఎప్పుడు అవుతాం అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకొని ఉన్నాడు క్రైస్తవులు అవుతాం. కాబట్టి అలంకరణ పై రూపాన్ని దేవుడు చూడట్లేదండి, పై వేషాన్ని దేవుడు చూడట్లేదండి.